నమస్తే వార్తవాణికి స్వాగతం 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో దేశభక్తి వెల్లివిరిసింది. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు 100 అడుగుల భారీ జాతీయ జెండాతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రారంభించారు. సండే మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రామచంద్రాపురం డివిజన్లోని పలు ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. భారీ జాతీయ జెండాను చేతబూని విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం 100 అడుగుల జాతీయ జెండా, విద్యార్థుల్లో దేశభక్తి నినాదాలు. రామచంద్రాపురంలో ఆకట్టుకున్న భారీ ర్యాలీ. అందరూ ఒక లైన్ ఉండాలి, ఓన్లీ 2 లైన్స్ ఉండాలి. అది కూడా ఫ్లాగ్ వెనక ఈ యొక్క 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామచంద్రన్న గారి ఆదేశాల మేరకు మా జిల్లాలో మొన్న 11వ తారీఖు రోజున జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ఇదే హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరంగ ర్యాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో కూడా భారీ ఎత్తునగా ఈ యొక్క తిరంగ ర్యాలీ జరగడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీలు మొదలుకొని ప్రతి మండల్లో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న, ఈరోజు, రేపటితో మొత్తము అన్ని మండలాలలో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీ పూర్తి చేసుకొని స్వతంత్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తునగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మనకు 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరిగినా కూడా గతంలో నరేంద్ర మోదీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాకముందు ఎన్నడూ కూడా ఈ జెండా ఎగరవేయాలి అంటే వారికి స్వతంత్రం ఉంది, లేదు అంటే ఒక హోదాలో ఉండి, ఒక నాయకుడిగా ఉండి, లేదంటే ఒక అధికారిగా ఉంటేనే ఈ జెండా ఎగరవేసే అర్హత ఉంది అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఈ స్వతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేసే విధంగా ఉండాలి, వారికి స్వతంత్రం కలిగియాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క హర్ ఘర్ తిరంగ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటిపైన వారి కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేస్తే ప్రతి పౌరుడికి కూడా ఈ జెండా ఎగరవేశామనే ఒక నిబద్ధతతోటి, అదేవిధంగా ఒక గర్వంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ స్వతంత్రాన్ని కల్పించాలి అని చెప్పి ఈ యొక్క హర్ ఘర్ తిరంగని తీసుకొస్తే ఈరోజు
పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా వారి ఇంటి మీద జెండా ఎగరవేసి ఈ భారతదేశ స్వతంత్రంలో మేము కూడా పౌరులం, మేము కూడా స్వతంత్రం అనే విధంగా మరి ఈరోజు వాళ్ళు గర్వపడుతున్నారంటే అది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఒక 15th ఆగస్టు రోజునే కాకుండా దానికి ముందు 4-5 రోజులలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీని తీసినట్లయితే నేటి బాలలే రేపటి భావి భవిష్యత్తు కాబట్టి వారికి కూడా ఒక అవగాహన కల్పించిన వాళ్ళమైతాం. వారిని కూడా ఒక స్కూల్కే పరిమితం కాకుండా అంతటా ఈరోజు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి, అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కార్యక్రమాన్ని చేస్తే వారు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రామచంద్రపురం డివిజన్లో మరి ఈ డివిజన్ అధ్యక్షులు నరసింహగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాంకి జిల్లా పార్టీ తరఫున శంషాబాద్ రాజన్న గారి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు మరి వారు కూడా జిల్లా అంతా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ రామచంద్రపురం డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది అని మాత్రం ఎవరు కూడా అనుకోవట్లేదు, జరగలేదు. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించినందుకు మరి వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క సొంత డివిజను కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున జరగాలి అని అనుకున్నాం. అదేవిధంగా మరి జరిపించడం జరిగింది. కాబట్టి ఈ ర్యాలీని ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి డైమండ్ పాయింట్ నుంచి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు కూడా వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందుగా చెప్పాల్సింది లాస్ట్గా చెప్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా సరి అయినటువంటి సమయానికి వచ్చి సహకరించినందుకు మరి వారందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. మన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామచంద్రపురం 268 డివిజన్లోను హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా రథసారథి గోదావరి అంజిరెడ్డి అక్కగారు రావడం, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు, పార్టీ పెద్దలకు, ఊరు పెద్దలకు మరియు ఈ స్కూల్ మాకు సహకరించి పిల్లల్ని పంపించినటువంటి స్కూల్ ప్రిన్సిపల్కి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీలో పిల్లలు ఇంత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటామని వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహానికి కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అట్లాగే ఇది మన జెండా మన జాతీయ జెండా ఒక జెండాగాను కాకుండా దీంట్లో కాషాయంగాను ధైర్యానికి, త్యాగాలకు, మరియు తెలుపు గాని శాంతికి, అట్లాగే ఆకుపచ్చ రంగు కానీ మన దేశ అభివృద్ధికి, అశోక చక్రం ఉన్నటువంటి అశోక చక్రం మన దేశాన్ని ముందుకు అభివృద్ధిగా సాగాలని సూచిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు పాల్గొన్న విద్యార్థులకు అందరికీ కూడా మనసు పూరితంగా ఒక చిన్న విజ్ఞప్తి. మీరే రేపటి భారీ భావతం కాబట్టి, భవిష్యత్తు మొత్తం మీరే కాబట్టి మీరు దేశాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకొని, అట్లాగే మన ఉపాధ్యాయులను కానీ, మీ తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ అందరినీ క్రమశిక్షణగా ఉండి వాళ్ళని గౌరవించుకుంటూ దేశ అభివృద్ధి కోసం, రేపు మీరు చదివి పెద్దగైనాక దేశ అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.